హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అందరు వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి ముందు రోజే మేము మట్టి గణపతిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాము. ఇంకా పూలు పత్రి ఇవి వచ్చేసి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకొచ్చుకున్నాము. చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి కదా అనేసి వినాయక చవితి రోజు లేచిన తర్వాత స్నానం చేసుకొని ప్రసాదాలు చేసుకున్న తర్వాత పూలు పత్రి తీసుకురావడానికి అయితే బయటకు వచ్చాను. ఇక్కడ మా ఇంటి దగ్గర నుండి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటుంది. ఈ విధంగా అందరూ బయట పెట్టుకొని ఇట్లా చాలా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఈ విధంగా అయితే అమ్ముతారు. మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ పూలు ఇవన్నీ అన్ని దొరికేస్తాయి ఇక్కడే మాకు. మేమైతే చూస్తున్నాము ఎక్కడ బాగున్నాయి ఎక్కడ ఫ్రెష్ గా ఉన్నాయి అనేసి మొత్తం చూస్తున్నాను. ఊర్లలో కూడా ఇలా అన్ని పత్రులు దొరుకుతాయో దొరకవో కానీ ఇక్కడ టౌన్ లో అయితే గన చాలా బాగా దొరుకుతాయి. అన్ని రకాల పత్రులు పూలు పండ్లు అన్ని బాగా దొరుకుతాయి. నేనైతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే 12 రకాల పత్రులు ఉన్నాయంట. నేనైతే ఇవ్వమని చెప్పాను. వాటితో పాటు సీతాఫలం జిల్లేడుకాయ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ ఏమన్నా కావాల్సినవి అక్కడ తీసుకున్నాను. తర్వాత ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ గొడుగు అయితే కనిపించింది. ఇంకా వినాయకునికి గొడుగు పెట్టడం ఇష్టం కదా, అందుకనేసి ఒక గొడుగు తీసుకున్నాను. చాలా ప్రిట్టిగా అనిపించింది ఇక్కడైతే ఈ గొడుగులు చూసి. దీనికంటే ముందు చూసాను కానీ నాకేం పెద్ద నచ్చలేదు అవి. సో వచ్చేసాను. తర్వాత అయితే ఇక్కడ చూసి చాలా బాగా నచ్చిందని ఒకటి తీసుకున్నాను. వినాయకుడికి ఫ్రూట్స్ ఇంకా ఫుడ్ అన్నా చాలా ఇష్టం. ఇంకా ఈ పత్రులన్నా చాలా ఇష్టము. అందుకనేసి ఎక్కడ చూసినా పూలు పత్రులు ఫ్రూట్స్ అన్ని బాగా అమ్ముతున్నారు. ఇంకా తామర పువ్వులు కూడా చాలా బాగా అమ్ముతున్నారు. ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. వినాయకునికి తామర పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం కదా, అందుకే ఎక్కువగా ఇక్కడ అమ్ముతున్నారు. తర్వాత అయితే ఇక్కడ నేను పూలైతే తీసుకుందామని వచ్చాను. ఇంకా విడి పూలు కొన్ని ఇంకా ఇవి మాల కొన్ని తీసుకున్నాను. తర్వాత వినాయకుడికి ఏలక్కాయలంటే చాలా ఇష్టం కదా, అందుకనేసి ఏలక్కాయలు కూడా తీసుకొని మొత్తం సామాగ్రి అయితే తీసుకొని వచ్చాను. అవసరమైనటివి మొత్తము చెరుకు మొక్కజొన్న పొత్తులు అరిటాకులు మామిడాకులు ఇంకా వినాయకునికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవడానికి అరటి కొమ్మలు కూడా తీసుకొచ్చుకున్నాము. ఈ విధంగా పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు చూడండి పూజ సామాగ్రి మొత్తం ఇక్కడ పెట్టేశాను. ఆకులు మొత్తం పెట్టేశాను. తర్వాత అయితే గడపకి పసుపు అవి రాసేసుకొని బొట్లయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఒక చిన్న ఆల్రెడీ ముగ్గు ఉంది ఇంటి ముందర, మళ్ళీ ముగ్గు వేసుకోవడానికి వీలవ్వదు. సో నేనైతే ఒక చిన్నగా అట్లా ముగ్గు పెట్టేసుకొని బియ్యం పిండితో కొంచెం కొన్ని పూలు అట్లా వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వినాయక చవితి పూజ గురించి పెడతాను. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై.